దోస ప్యాన్ గానీ, ఇలా పొంగనాల ప్యాన్ గానీ మనం అంతకుముందు వాడినప్పుడు దాన్ని అలాగే కడగకుండా పెట్టడం వల్ల నెక్స్ట్ డే రోజు దోసలు గానీ, పొంగనాలు గానీ వేసుకుంటే ఖర్చుకోకుండా వస్తాయని చెప్తూ ఉంటారు కదా! దానికి కారణం వచ్చేసి మనం అంతకుముందు వాడిన ఆయిల్ ఏదైతే ఉందో ప్యాన్‌కి అంటుకుపోయి అది అలా ఆ లేయర్ లాగా మనకి ఆ కోటింగ్ ఉండడం వల్ల మనం నెక్స్ట్ డే వేసినప్పుడు దోసలు గానీ, పొంగనాలు గానీ ఖర్చుకోకుండా చక్కగా లేచొస్తాయి. కానీ అదే ఆయిల్ ఏదైతే ప్యాన్ మీద ఉందో ఆయిల్ అలాగే స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేసి హై ఫ్లేమ్‌లో పెట్టి వదిలేస్తే ఆయిల్ బాగా మరిగిపోయి గమ్మిగా అయిపోయి దోసలు వేసినా పొంగనాలు వేసినా ఖర్చుకుపోతాయి. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనం పొంగనాలు కానీ దోసలు కానీ నీట్గా ఖర్చుకోకుండా రావాలంటే కారణం ఆయిలే. కానీ అదే పెనాలు పొంగనాల పెనం కానీ దోస పెనం కానీ పాడవడానికి రీజన్ వచ్చేసి ఆయిలేనండి. అది అలాగే హై ఫ్లేమ్లో ప్యాన్స్ కానీ అలాగే పెట్టి వదిలేస్తే దాని మీద ఉన్న ఆయిల్ కాస్త మరిగిపోయి ఇదిగో ఇలా అలా తయారైపోతుందండి. ఒక రకమైన బూడిదలాగా. దానివల్ల మనకి దోసలు అనేవి ఖర్చుకుపోతాయి.